అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. అదే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నీతిమంతుని త్రోవలో మరణమే ఉండదని చెప్తున్నాడు అనమాట అండి. యాకోబు రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే చివరి అధ్యాయంలో చక్కగా నీతిమంతుని ప్రార్థన బలమైన ప్రార్థన అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. అంటే మనం ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే నీతి మార్గంలో నడుచుకుంటారో, చక్కగా ఎవరైతే న్యాయంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించి ఆయన మాటకు లోబడి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చి వారికి కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచనాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథంలో 12వ అధ్యాయం దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అనమాట అండి. అబ్రహాం గారిని దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాం గారు మాట తప్పకుండా దేవుని మాట విన్నాడండి. ఆయనకు అంగీకారంగా జీవించాడండి. ఆయన మాటకు లోబడినట్లు మనం చూస్తూ ఉన్నామండి. అబ్రహాం గారు దేవుని మాట విన్నాడు కనుక దేవుడు అబ్రహాం గారిని స్టెప్లుగా ఆశీర్వదించి అంచెలంచెలుగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ముంచి విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దేవుని మాట విన్నట్లయితే మనల్ని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. మనల్ని కూడా నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యవర్షంగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యం కలగజేసి భూమి మీద మంచి క్షేమకరమైన జీవితం దయచేసి హాయిగా జీవించేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని మాట విన్నారండి. ఆయనకు అంగీకారంగా జీవించారు కనుక వాళ్ళందరూ కూడా ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించినట్లుగా, ఏ విధంగా ఆశీర్వదించాలో ఆ విధంగా ఆశీర్వదించినట్లుగా, ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు 100% కూడా మనందరిని కూడా దీవించాలనే ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారండి? 100% కూడా దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని మాట మనందరము వినే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మనందరిని కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయను గాక. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను అలాగే అందరిని కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొకసారి 100% కూడా మనందరం కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని నీతిమంతులుగా తీర్చిబడే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి మాట విందాం, ఆయనకు లోబడదాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దామా? అయితే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి దినవాక్య ప్రకారంలో తండిస్తుండవా, అబ్రహాం గారిని తండిస్తుండవా, ఎలా ఆశీర్వదించారో తండిస్తుండవా, ఈ యొక్క వాక్యం చదివిస్తుంది ప్రభా. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అదే అతనికి నీతిగా ఎంచబడిన తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు తండిస్తుండవా. నీ బిడ్డలందరూ ప్రభా నీ మాట విని నీకు లోబడి తండిస్తుండవా, నీకు అంగీకారంగా జీవించి తండిస్తుండవా, ఆశీర్వాదాన్ని సంపాదించుకుని తండిస్తుండవా, నీతిమంతులుగా తీర్చిబడి తండిస్తుండవా, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి తండ్రవా, హాయిగా జీవించే యోగ్యతను ప్రభా ప్రతి బిడ్డకి దయచేయని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు తండిస్తుండవా. గర్భిణీశ్వరుని జ్ఞాపకం చేసుకోండి, బాలింతరాలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, వాహనం నడుపువారిని తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఇంకా తండ్రి కూలి పని చేసుకుంటున్న వారిని తండిస్తున్నావా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డకి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి భూమి మీద తండిస్తున్నావా హాయిగా జీవించే యోగ్యతను ప్రతి బిడ్డకి దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, ఇరుకులో ఉన్నారో వారందరూ భయాన్ని తొలగించిన తండ్రి ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాలు ఉంచి తండ్రి ఇస్తున్నావా. నూతన ఆశీర్వాదాలు, నూతన మేలు, నూతన దీవెన తండ్రి దయచేసి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి అందరిని కూడా దీవించి ఆశీర్వదించి అందరూ ప్రభు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డకి దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన నిరుపతి వల్ల దయచేయని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకొండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గారిని దేవుడు ఎలాగైతే దీవించాడో దేవుడు మనందరినీ, మన పిల్లల్ని, మనందరినీ కూడా దేవుడు
దీవించే యోగ్యతను మనము కలిగి ఉందామా? అయితే దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం, భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్యవార్తగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి?